భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బీజాపూర్ సుక్మా పామేడ్ జిల్లాలకు చెందిన 14 మంది నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. 11 మంది పురుషులు, 3 మహిళా అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట 14 మెంబర్స్ నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 2 ఏరియా కమిటీ సభ్యులు, అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, మిగతా 8 మంది కూడా మిలీషియా మెంబర్స్, అదేవిధంగా ఆదివాసీ మహిళా సంఘటన, అదేవిధంగా విలేజ్ కమిటీ మెంబర్స్గా పనిచేసిన వాళ్ళు. దీంట్లో అందరూ కూడా బీజాపూర్ జిల్లా వాస్తవ్యులు, పామేడ్, ఉసూర్, అదేవిధంగా గంగులూరు పిఎస్ పరిధిలో గల గ్రామాలకి చెందిన వాళ్ళు. దీంట్లో ఒకరు ఏసీఎం ర్యాంక్ కూడా మన చెర్ల నుంచి కూడా ఉన్నారు. సో ముఖ్యంగా ఈరోజు 14 మందిలో 2 ఏసీఎం క్యాడర్ కూడా, ఒకరు వచ్చేసి మన సౌత్ గడ్చరోలి డివిజన్ కమిటీలో ఏరియా కమిటీ మెంబర్గా పనిచేశారు. ఇంకొక ఏసీఎం క్యాడర్ వచ్చేసి మన వాజేడు వెంకటాపురం, ఏదైతే ములుగు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తుందో ఏరియా కమిటీ, దాంట్లో కూడా మెంబర్గా పనిచేశారు. మిగతా 4 పార్టీ సభ్యులు, ఒకరు సిఆర్సి సెంట్రల్ రీజనల్ కమిటీ దాంట్లో పనిచేశారు, సెకండ్ సిఆర్సి, అదేవిధంగా బెటాలియన్ సంబంధించింది ఫస్ట్ కంపెనీలో కూడా పార్టీ మెంబర్గా చేయడం జరిగింది. అది కాకుండా మిగతా వాళ్ళు మధ్యేడు ఏరియా కమిటీ నుంచి కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఈ రోజు 14 మంది కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనం జనవరి 2025 నుంచి కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట ఇప్పటి వరకు 227 మెంబర్స్ కూడా సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డివిజనల్ కమిటీ స్థాయి మెంబర్స్ 1, ఏరియా కమిటీ మెంబర్స్ 11 మంది, పార్టీ మెంబర్స్ ఒక 27 మంది, అది కాకుండా మిగతా మిలిషియా కమిటీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మన జిల్లా ఎదుట లొంగిపోవడం జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ బీజాపూర్, సుక్మా జిల్లాలలో సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మనుగడ సాధ్యం కాదని ఉద్దేశంతో లొంగిపోవడం ఒకటి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఏవైతే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం లాంటి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే లొంగిపోతున్నారో ఇనీషియల్ గా ఒక టోకెన్ అమౌంట్ ఆఫ్ 25,000 వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దగ్గరుండి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళ స్థాయికి తగ్గట్టు డివిజనల్ కమిటీ మెంబర్కి అయితే 8 లక్షలు, ఏరియా కమిటీ మెంబర్కి అయితే 4 లక్షలు, పార్టీ మెంబర్కి 1 లక్ష, ఈ విధంగా వాళ్ళకు ఎంత తొందర అయితే అంత తొందర ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని చూసి కూడా వాళ్ళ బీజాపూర్, సుక్మా జిల్లా వాస్తవ్యులు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోతే వాళ్లకు రావాల్సిన రివార్డ్స్ ఏవైతున్నాయో త్వరగా వస్తున్నాయన్న ఒక నమ్మకంతో కొత్తగూడెం జిల్లా పోలీస్ ముందు లొంగిపోవడం జరుగుతుంది. సో ఇంతే కాకుండా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితులలో కూడా వీళ్లకు అక్కడ జీవించడం అనేది చాలా కష్టంగా మారింది. సో దీంట్లో చాలా మంది అమాయకులు ఉన్నారు, ఫోర్స్ఫుల్ గా కూడా దాంట్లో పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏదైతే చూసాం, వాళ్ళకి ఇంటీరియర్ కూడా మనం రీసెంట్ గా కూడా కూసుగుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు ఏవైతే ఇంటీరియర్ విలేజెస్ లో కూడా మనం రోడ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, యూత్ ను అట్రాక్ట్ చేయడానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడంతో వాళ్ళు ఆకర్షితులై ఇక మావోయిస్ట్ తోటి వచ్చేదేం లేదు, వాళ్ళతోటి డెవలప్మెంట్ ఏం లేదని భావించి పోలీసుల ముందు లొంగిపోతున్నారు. సో అన్నిటికి కూడా కొత్తగూడెం జిల్లా పోలీసు ముఖ్యంగా స్టేషన్ లో పనిచేసే సిబ్బంది నుంచి ఎస్హెచ్ఓలు, ఏఎస్పీ, అదేవిధంగా ఓఎస్డీ ఆఫీస్, అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ 141 బెటాలియన్ కావచ్చు, అదేవిధంగా 81 బెటాలియన్ ఆఫీసర్స్, వీళ్ళు ఎప్పుడు కూడా మేమందరం ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి ఈ ఎఫర్ట్స్ అనేది పెట్టి మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నాము. మనకు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము తెలంగాణలోనే హైయెస్ట్, అదేవిధంగా దేశంలో కూడా హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 227 మెంబర్స్ సరెండర్ అవ్వడం అనేది. అంతేకాకుండా ఒక జిల్లా ఎస్పీగా
అదేవిధంగా తెలంగాణ పోలీస్, తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు ఈ హింసాత్మక ఏదైతున్నదో దానికి కాలం చెల్లింది. ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మీరందరూ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటికి రండి, సరెండర్ కాండి. మీకు ఏదైతే రివార్డ్స్ ఉన్నాయో, ఓన్లీ రివార్డ్స్ ఈ 4 లక్షలు, ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకోము. ఏదైతే సరెండర్ పాలసీ కింద మీకు ఏదైతే ఎలిజిబుల్ ఉంటారో, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఒక కిరాణా షాప్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ రిలేటెడ్ బోర్వెల్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఏ రకంగానైనా కూడా తెలంగాణ పోలీసు ముందుండి మీకు హెల్ప్ చేస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.